అంటే ఈరోజు సాయంత్రం స్కూల్ అయిపోగానే మళ్ళీ నేను పికప్ చేసుకుంటాను. ఆంటీతో కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకుంటావని. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నాడు. ఎలా తప్పించుకోవాలి? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అంటే ఫ్రెండ్ ఆంటీతో ఫ్రెండ్షిప్ చేయడానికి కొన్ని రోజులు కుదరదు. ఎందుకమ్మా? ఏదైనా ప్రాబ్లమా? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి ఫ్రెండ్, చదువుకోవాలి. ఓకే, ఎగ్జామ్స్ అంటే నా ఫ్రెండ్ ఎగ్జామ్స్కి బాగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి. అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నో ప్రాబ్లం. ఎగ్జామ్స్ అయ్యాక ఆంటీతో ఫ్రెండ్షిప్ చేద్దు గాని. అప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి, దగ్గర అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఓకే? వామ్మో, ఈ సమ్మర్లో హాలిడేస్ నా కొంప ముంచేలా ఉన్నాయి. అను, మాట్లాడింది చాలు. స్కూల్కి టైం అవుతుంది, వెళ్దాం పదా. సరే ఫ్రెండ్, నేను వెళ్తాను. బాయ్. వెయిట్ 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 ఫ్రెండ్, నడుచుకుంటూ వెళ్ళటం ఎందుకు? కారెక్కు, రవి ఇంకోటి డ్రాప్ చేస్తాడు. అను, నడుచుకుంటూ వెళ్దాం పదా. కారెక్కమ్మా, రవి ఇంకోటి డ్రాప్ చేస్తాడు. నడుచుకుంటూ వెళ్దాం రా. కారెక్కమ్మా, రవి ఇంకోటి డ్రాప్ చేస్తాడు. కుదరదు, నడుస్తురా అను. వద్దులే ఫ్రెండ్, నడుస్తూ వెళ్తాను. అంటే నా మాట వినవా? అయ్యో, నీ మాట కాకపోతే ఇంకెవరి మాట వింటాను ఫ్రెండ్? ఏదైనా మధ్యలో వదిలేయడం తప్పని నువ్వే నాకు చెప్పావు కదా. నా ఫ్రెండ్ మాట నేను వినాలి కదా. అందుకే కలిసి వచ్చాను కాబట్టి జైతోనే స్కూల్కి వెళ్తాను. ప్లీజ్ ఫ్రెండ్. సరే, బాయ్. బాయ్ ఫ్రెండ్. సరే. సార్, ప్రతి విషయంలో ఎంతో హోందాగా ఉండే మీరు ఈ జై కనపడితే చాలు చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు.